గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకు తెలిసింది. అయితే రీసెంట్ గా దీని మీద ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ స్పందించారు. రీసెంట్ గా ఆయన మంగళగిరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వరద బాధితుల్ని పరామర్శించడానికి వచ్చారు. విచ్ ఇస్ రియల్లీ హైలీ అప్రిషియబుల్. అది ఎవరు చేసినా సరే, ఆయన చేసినా గత ప్రభుత్వంలో మంత్రి చేశారు మ్యాటర్ కాదు. డెఫినెట్లీ అలా వచ్చి ప్రజలకి ఆ టైంలో భరోసా ఇవ్వగలగాలి. ఇళ్ళు మునిగిపోయాయి, రోడ్లన్నీ కూడా పడవల్లో జనాలు తిరిగే పరిస్థితి ఉంది, ఇంట్లో ఫుడ్ అది కూడా లేదు అనే టైంలో 2 డేస్ పాటు ప్రజలకి టిఫిన్లు భోజనాలు అందించమని ఆయన మంగళగిరి, అంటే ఆయన ఎమ్మెల్యేగా వచ్చారు అక్కడికి, ఆర్డర్ చేశారు అధికారులు. పార్టీకి సంబంధించిన కూడా అనుకుంటా. వెరీ గుడ్. అదే దట్స్ హౌ యూ షుడ్ డూ రూలింగ్ ఆఫ్ పీపుల్. డెఫినెట్లీ. ఎందుకంటే అది ఎవరు చేసినా, అది జగన్ జగన్ పార్టీ వాళ్ళు చేయనివ్వండి, కొడాలి నాని చేసినా సరే అప్రిషియబులే. బట్ ఆయన బూతులు మాట్లాడినప్పుడు డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు నారా లోకేష్ చాలా మంచిగా ఈరోజు చేశారు, హైలీ అప్రిషియబుల్. అయితే ఈ కైండ్ ఆఫ్ దీన్ని ఏమంటారంటే ఈయన ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారే, రెస్పాండ్ అయ్యారు, చాలా బాగా నచ్చింది. నిన్నే జరిగింది ఫ్లడ్, వెంటనే వాళ్ళు పొద్దున వచ్చేసారు, ఆర్డర్స్ వేశారు, 2 రోజులు వాళ్ళకి భోజనాలు అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు. ఉచితంగా అంటే ఉచితం ఈ టైంలో ఇవ్వాలి ఉచితానికి. నిజానికి మంత్లీ పెన్షన్ ఇవ్వక్కర్లా, ఇంకోటి ఇంకోటి కాదు, ఫ్రీ భోజనాలు కాదు, ఇవన్నీ కాదు. ఇలాంటి టైంలో ప్రజలకు ఉచితంగా అందించగలగాలి. ఎవరైతే నీట మునుగున్నారో వాళ్ళందరికీ హైలీ అప్రిషియబుల్. ఆ విషయం పక్కన పెడితే ఇందాక అన్నట్టు కొడాలి నాని చేసిన అప్రిషియేట్ చేస్తాం, కానీ ఆయన బూతులు మాడతారుగా, ఆయన ఎన్నో రకమైనటువంటి తప్పులు చేస్తారుగా, వాటిని క్వశ్చన్ చేస్తాం. అట్లాగే నారా లోకేష్ కూడా గుడ్లవల్లేరు స్టూడెంట్స్ విషయంలో ఇప్పుడు ఫేక్ అంటున్నారు. అంటే ఇదంతా కూడా ఏం లేదు, అక్కడ అసలు కెమెరాలే లేవు, మా పోలీసులు అన్ని వెతికారు, అక్కడ ఏ రకమైనటువంటి కెమెరాలు లేవు, కావాలని రచ్చ చేస్తున్నారు, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండబట్టే ఈ రచ్చ చేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడారు. ఇక్కడ ఒకటి, స్టూడెంట్స్ అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, హాస్టల్ స్టూడెంట్స్ అందరూ కూడా డైరెక్ట్ గా 10 రోజుల క్రితమే మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇచ్చారు. అవునా కదా? ఈ విషయం ఆడపిల్లలు చెప్తున్నారు అక్కడ. మరి 10 రోజుల పాటు మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలి అంటే ఇప్పటికో 14వ రోజేమో, అంటే 14 రోజుల క్రితం ఇచ్చారు, 4 రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది. సో 10 రోజుల క్రితం ఇచ్చినప్పుడు వాళ్ళు చర్యలు చేసుకోలేదనేది పిల్లల ఆరోపణ. నేనేమంటానంటే ఈ 10 రోజుల్లో పిల్లలకు తెలియకుండా కావచ్చు, తెలుసు కావచ్చు, వాళ్ళు కెమెరాలు తీసేసి ఉండొచ్చు కదా. అల్టిమేట్ గా ప్రభుత్వాలైనా, ఏ ప్రభుత్వం అయినా, లేకపోతే ఏ కాలేజ్ అయినా, అసలు అంత ఎందుకు మన తల్లిదండ్రులే ఏమన్నా ఇష్యూ జరిగితే ముందు దాన్ని బయటికి రాకూడదు, కప్పిపుచ్చుకోవాలనుకుంటారు. మరి అట్లాగే చేసి ఉండొచ్చు కాలేజ్ మేనేజ్మెంట్. ఆ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కాదు. ఆడపిల్లల ముందే చెకింగ్ చేయించారు, అయినా కానీ దొరకలేదు అనేటువంటి మాట నిజమైతే ఓకే. లేదు ఎవరో ఒక 5గురు మధ్య జరిగినటువంటి గొడవని రూమర్స్ గా స్ప్రెడ్ చేస్తున్నారంటే ఓకే. అవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ చెప్పండి, ఒప్పుకుంటాము, మంచి ఇన్వెస్టిగేషన్ చేసినందుకు మెచ్చుకుంటాం. కానీ ఇష్యూ జరిగినప్పుడు అది నిజమా కదా పక్కన పెడదాం. లేదు అసలు ఏమీ జరగలే, కానీ ఎవరో రూమర్ క్రియేట్ చేస్తారు, అదే అనుకుందాం, కాసేపు అదే నిజం అనుకుందాం. కానీ ప్రభుత్వం వైపు నుంచి నారా లోకేష్ లాంటి ఒక టాప్ లీడర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ లాంటి ఒక టాప్ లీడర్ కావచ్చు, హోమ్ మినిస్టర్ రీజనబుల్లీ ఇక్కడ రెస్పాన్సిబుల్ అయినటువంటి హోమ్ మినిస్టర్ కావచ్చు, ఎక్స్ సీఎం ఒక టాప్ లీడర్ కావచ్చు, చంద్రబాబు టాప్ మోస్ట్ లీడర్ కావచ్చు, వీళ్ళందరిలో ఒక్కళ్ళైనా వెళ్ళి అక్కడ సరిగ్గా రెస్పాండ్ అయితే అప్పుడు ఉండేటువంటి డిస్కషన్ వేరు, అప్పుడు ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, వాళ్ళకి వచ్చేటువంటి ఆ టైంలో వాళ్ళకి వచ్చేటువంటి ధైర్యం వేరు. ఇవన్నీ డిఫరెంట్ పాయింట్స్. మీకు అర్థం అవుతుందా? కానీ అది రెస్పాండ్ అవ్వకుండా 2 రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత అక్కడ ఏమీ లేవు అనేసి చెప్పడం అనేది, అది ఇన్వెస్టిగేషన్ పరంగా వీళ్ళు సక్సెస్ అయ్యి ఉండొచ్చు. చూద్దాం అది కూడా ఏమొస్తుంది, ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తారు అనేది. కానీ ఇన్వెస్టిగేషన్ పరంగా వాళ్ళు సక్సెస్ అయినా ఇక్కడ అల్టిమేట్ గా వాళ్ళకు ఉన్నటువంటి ఆ మోరల్ రైట్, మోరల్ సపోర్ట్ ఎవరు ఇవ్వలేకపోయారు కదా. వాళ్ళు ఒక ఫియర్ లో ఉన్నారు. ఇంట్లో వాళ్ళేమో పరుగు పోయిందని బాధపడుతూ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయాలా, కాలేజ్ మేనేజ్మెంట్ శత్రువుల్లో ట్రీట్ చేస్తుంది, వీళ్ళకి ఫోన్ చేయాలా, మనతో పాటు ఇదే బిల్డింగ్ లో, హాస్టల్ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఒక అక్క ఇంత దారుణంగా మన వీడియోలు తీసి పంపించింది, బయట అమ్ముకున్నాడు విజయ్ అనేటువంటి భయంలో ఉన్న వాళ్ళని మోరల్ గా మీరు ఎందుకు వెంటనే రెస్పాండ్ అవ్వలేదు? ఇక్కడ అయ్యారు, అప్రిషియేట్ చేస్తాం. అట్లాగే ఆ విషయంలో కూడా అయ్యి ఉంటే బాగుండదు కదా. ఈయన కాకపోతే హోమ్ మినిస్టర్, ఫీమేల్ హోమ్ మినిస్టర్ కదా. అలాంటి వాళ్ళు వెళ్ళి చెప్తే వచ్చే ధైర్యం వేరు. ఒక పోలీస్ ఆఫీసరో, ఒక లేడీ పోలీస్ ఆఫీసరో, లేకపోతే ఒక వేరే అంతగా తెలియనటువంటి కొల్లు రవీంద్రనాథ్ లాంటి మంత్రులు వీళ్ళు కాకుండా ఈ టాప్ లీడర్స్ లో ఎవరైనా, ఇది నేను ప్రతిపక్షాలకు కూడా వర్తిస్తుంది, అలా గనక చెప్పుంటే చాలా డిఫరెంట్ గా ఈ వ్యవహారం బయటికి వెళ్ళేది, చాలా డిఫరెంట్ గా వాళ్ళకి ఒక రకమైనటువంటి అద్భుతమైన సపోర్ట్ వచ్చేది కదా అనేటువంటిది ప్రశ్న. అయితే ఇది కంప్లీట్ గా ఫేక్ కాదా అనేది 2-3 రోజుల్లో ఎస్పీ గారు ఏమన్నా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎవ్రీ ఇంచ్ టు ఇంచ్ ఆయన కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ వీడియోస్ చేద్దాం, దాని గురించి మాట్లాడదాం. బట్ రీసెంట్ గా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యల మీద మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం.